ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్ ల్యాబ్, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పీవీఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వైసీపీ ప్రభుత్వాన్ని ఘాటుగా విమర్శించిన సూలూరుపేట టీడీపీ ఇన్ఛార్జ్ నిలవల సుబ్రహ్మణ్యం, టీడీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శి పసల గంగా ప్రసాద్ రాక్షస పాలనని బంగాళాఖాతం అవతలకి తరిమి తోలాలని రాష్ట్ర ప్రజలు ఎన్నికల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. 4.5 సంవత్సరంలో వైసీపీ ప్రభుత్వం చేయని అరాచకం అంటూ లేదు, అవినీతి అంటూ లేదు. మరి కొన్ని వేలు కోట్లు చేతులు మారే ఈ లెక్కరకు మాత్రం ఫోన్పే కానీ ఆన్లైన్ పేమెంట్ కానీ ఏది లేకుండా క్యాష్ అండ్ క్యారీ లాగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందంటే దాంట్లో కేవలం తన అవినీతిని ఉనికి పుచ్చుకునే దానికే చేస్తూ ఉంది. అదేవిధంగా రాష్ట్రంలో ఇసుక దోపిడీ సామాన్య మానవుడికి అందుబాటులో లేకుండా పోయింది. ఇసుక, గ్రావెలు, ఈ గ్రావెల్ దోపిడీ వల్ల గ్రామీణ రోడ్లన్నీ కూడా అస్తవ్యస్తం అయిపోయినాయి. ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఒక బస్సు కండక్టర్ని శాసనసభ్యుడు చేసిన ఘనత తెలుగుదేశం పార్టీకి దక్కింది. తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత ఈ రాష్ట్రంలో ఎంతో మంది బీసీలకి, యువకులకి, ఈ రాష్ట్రంలో ఉన్న యువతకి, అదేవిధంగా బీసీలకి ప్రాధాన్యత ఇచ్చి ఎంతో మందిని రాజకీయంగా పైకి తీసుకొచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీకి దక్కింది. రాజ్యాధికారాన్ని ఇచ్చింది బీసీలకి తెలుగుదేశం పార్టీ. ఈరోజు జగన్మోహన్ రెడ్డి బీసీలు జపం చేస్తూ బీసీ సాధికారిక యాత్ర అని చెప్పని బస్సు యాత్రలు చేస్తున్నా అంటే అది బీసీల మీద కపట ప్రేమే కానీ వాళ్ళ ఆర్థిక అభివృద్ధికి ఎలాంటి చర్యలు చేపట్ల. ఆయన గత 4 సంవత్సరాల్లో సుమారు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసే కానీ కేవలం 132 కోట్లు మాత్రమే ఆయన బీసీలకు ఖర్చు చేశాడు. అదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 5 సంవత్సరాల్లో బీసీ సప్లాన్ అమలు పరిచేదానికి సుమారు 34,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు. మరి అంతకు మునుపు చంద్రబాబు నాయుడు గారు స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్ ఇస్తే ఈ జగన్మోహన్ రెడ్డి కపట ప్రేమ మాత్రమే చూపించాడే కానీ దానికి ఉదాహరణ 34% చంద్రబాబు నాయుడు హయాంలో ఇస్తుంటే దాన్ని 24% చేశాడు. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు వంచని కులం కానీ వర్గం కానీ అంటూ ఏదీ లేదు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సప్లాన్ ద్వారా ఇచ్చే నిధులను కూడా డైవర్ట్ చేసి ఎస్సీల ఆర్థిక అభివృద్ధిని గండికొట్టాడు. ఈ రాష్ట్రంలో రాక్షస పాలన అంతమొందించి సురక్షితమైన సంక్షేమ పాలన చంద్రబాబు గారి నాయకత్వంలో తీసుకొచ్చేదానికి మన అందరం కూడా కృషి చేయాలని ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక ఆటవిక ప్రభుత్వం నడుస్తూ ఉంది. ఈ ఆటవిక ప్రభుత్వంలో
ఎక్కువగా అణచివేతకు గురిపడింది బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు. దీన్ని మా నాయకుడు చంద్రబాబు గారు గుర్తించి ఈ రాష్ట్రంలో బీసీల కోసం ఒక ప్రత్యేకమైన చట్టాన్ని తీసుకురావాలని తన మేనిఫెస్టోలో కూడా ఆయన పొందుపరుస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలను, అక్రమాల నుంచి కాపాడాలంటే ఏకైక ప్రత్యామ్నాయం తెలుగుదేశం పార్టీ. ఉదయగిరి నియోజకవర్గ ప్రజలకు మరియు అధికారులకు, నాయకులకు, కార్యకర్తలకు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. అన్నప్రెడ్డి మురళీధర్ రెడ్డి, బీజేపీ ఉదయగిరి నియోజకవర్గం కో కన్వీనర్, శ్రీగృహ మల్లేశ్వర శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం మాజీ చైర్మన్, వింజమూరు మండలం, నెల్లూరు జిల్లా.